హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ ఎండీగా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తున్న కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడిన తర్వాత ఎలాగైనా కానీ స్వప్న ప్రాపర్టీ పేపర్స్ ని దొంగలించి సేమ్ అలానే డూప్లికేట్ పేపర్స్ ని తయారు చేయించి ఆ డూప్లికేట్ పేపర్స్ ని తన గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చి మోసం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అలా ప్రాపర్టీ పేపర్స్ కోసం లాకర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ లాకర్ కి కనిపించకపోవడం వల్ల రూమ్ అంతా వెతికేస్తూ ఉంటాడు. అప్పుడే స్వప్న గదిలోకి వస్తూ ఉంటుంది. రాహుల్ అలా వెతుకుతూ ఉంటే స్వప్న గది బయటే ఉండి చూస్తూ ఉంటుంది. ఇంకా రాహుల్ లాకర్ దగ్గరికి వచ్చి ఆ లాకర్ ని ఓపెన్ చేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు స్వప్న రాహుల్ దగ్గరికి వచ్చి, ఏంటి రాహుల్, లాకర్ ఓపెన్ అవ్వడం లేదా అని అంటుంది. అప్పుడు రాహుల్ వచ్చింది స్వప్నే అని మర్చిపోయి ఆ లాకర్ ని ఓపెన్ చేయాలన్న ధ్యాసలో, అవును స్వప్న, ఓపెన్ అవ్వడం లేదు అని అంటాడు. అప్పుడు స్వప్న, లాకర్ ఓపెన్ అవ్వాలంటే కీ కావాలి కదా అని అంటుంది. అప్పుడు రాహుల్, అవును స్వప్న, కీ ఉందా అని వెనక్కి తిరిగి చూస్తే స్వప్న కనిపిస్తుంది. అప్పుడు స్వప్న, ఏంటి రాహుల్, కీ కావాలా అని అంటుంది. అప్పుడు రాహుల్, కీనా, నేనెప్పుడు అడిగాను స్వప్న, నువ్వేదో పొరపాటుగా విన్నట్టున్నావు అని అంటాడు. అప్పుడు స్వప్న, మరి లాకర్ దగ్గర ఏం చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు రాహుల్, అదా, నాది గోల్డ్ చైన్ ఒకటి కనిపించడం లేదు స్వప్న, నీ నగలలో ఏమన్నా కలిసిపోయిందేమో అని చూడడానికి లాకర్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు స్వప్న, నా చెవిలో ఏమన్నా నీకు పూలు కనిపిస్తున్నాయా రాహుల్ అని అంటుంది. అప్పుడు రాహుల్, అబ్బే లేదు స్వప్న అని అంటాడు. అప్పుడు స్వప్న, లేక నా చెవిలో పూలేమన్నా పెడదామని తీసుకొచ్చావా అని అంటుంది. అప్పుడు రాహుల్, నేనెందుకు అలా చేస్తాను స్వప్న అని అంటాడు. అప్పుడు స్వప్న, మరి లేకపోతే నీ గోల్డ్ చైన్ నా నగల్లో ఎందుకు కలిసిపోతుంది? ఇదంతా నువ్వు నా నగలని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నావు కదా. పోయినసారి నా నగల్ని దొంగతనం చేసి తీసుకెళ్లిపోతూ ఉంటే నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావని, ఆ ప్రయత్నం ఫలించలేదు అని ఇప్పుడు మళ్ళీ నా నగల్ని కొట్టేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నావా అని అంటుంది. అప్పుడు రాహుల్, లేదు స్వప్న, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను నీ నగలు కొట్టేయడానికి ఇలా చేయడం లేదు. నిజంగానే నా గోల్డ్ చైన్ కనిపించడం లేదు, అందుకే ఇలా వెతకడానికి లాకర్ ఓపెన్ చేస్తున్నాను స్వప్న, నీ మీద ఒట్టు అని అంటాడు. అప్పుడు స్వప్న, ఏంటి, నా మీదే ఒట్టేస్తావా అని అన్నట్టుగా సీరియస్ గా చూస్తూ ఉంటుంది. అప్పుడు రాహుల్, లేదు లేదు, నా మీదే ఒట్టు అని అంటాడు. అప్పుడు స్వప్న, చూడు రాహుల్, నా నగల జోలుకు కానీ నా ప్రాపర్టీ పేపర్స్ జోలుకు కానీ నువ్వు వచ్చావా, నీ కాళ్ళు చేతులు విరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. ఇప్పుడు నువ్వు పెద్ద పని పాట ఏమీ చేయడం లేదు, తర్వాత పూర్తిగా ఇంకా ఇంటికే బానిసవైపోతావు అని అంటుంది. అప్పుడు రాహుల్, అమ్మో, ఇది చెప్పింది అంటే నిజంగా పని చేసి తీరుతుంది. ఇప్పటికి నా ప్రయత్నాన్ని వదిలిపెట్టి ఈసారి ఇది లేని టైంలో ఆ ప్రాపర్టీ పేపర్స్ ని దొంగతనం చేయాలి, ముందిక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకొని, అలాగే స్వప్న అని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అమ్మో, ఇప్పటికైతే దీని నుంచి తప్పించుకున్నాను, ఈసారి దీని కంట అస్సలు పడకూడదు. స్వప్న పెట్టుకున్నలాంటి వైట్ బీడ్ ఇయర్ రింగ్ సెట్ మీకు కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. నా దరిద్రం ఏంటో గాని పోయినసారి బంగారం తీసుకునేటప్పుడు కూడా దీని కంట్లోనే పడ్డాను. ఇప్పుడు ప్రాపర్టీ పేపర్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా దీని కంట్లోనే పడుతున్నాను. ఈసారి మాత్రం ముందుగానే ప్రీ ప్లాన్ చేసి చెయ్యాలి, లేకపోతే మరోసారి దీని కంటపడ్డానా, ఈసారి నేను ఏ కాకమ్మ కబురు చెప్పినా ఇది చచ్చినా నమ్మదు, నన్ను చావగొట్టి మూలను కూర్చోబెడుతుంది అని పక్కకు వచ్చి అనుకుంటూ ఉంటాడు. రాహుల్ వెళ్ళిపోయిన తరువాత స్వప్న లాకర్ కీస్ ని నా దగ్గర పెట్టుకొని చాలా మంచి పని చేశాను, లేకపోతే నా నగలన్నీ దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయేవాడు. ఒకసారి జరిగిందే మళ్ళీ మళ్ళీ జరగనిస్తే అది నా తప్పే అవుతుంది. నా నగల్ని
నా ప్రాపర్టీ పేపర్స్ ని నేనే కాపాడుకోవాలి. రాహుల్ మరోసారి ఇలాంటి తప్పు చేయడానికి భయపడేలాగా చేయాలి. అలానే చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. అలా లాకర్ తాళాలని తన దగ్గరే జాగ్రత్తగా పెట్టుకొని నిద్రపోతుంది. మరుసటి రోజు రాజ్ ఎప్పటికన్నా చాలా ఉదయాన్నే వస్తాడు. అప్పుడు ఎవరు హాల్లో లేకపోవడం వల్ల నేరుగా కావ్య గదికే వెళ్తాడు. అప్పుడు కావ్య, ఏంటి రామ్ గారు ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చేశారు అని అంటుంది. అప్పుడు రాజ్, ఇప్పుడు మీరు నా ట్రైనర్ కదా, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను కదా, అందుకనే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను కళావతి గారు అని అంటాడు. అప్పుడు కావ్య, సరే రండి అని వాళ్ళ గదిలోకి తీసుకెళ్లి రాజ్ వార్డ్రోబ్ లో నుంచి ఒక సూట్ ని తీసి రామ్ కి ఇస్తుంది. అప్పుడు రామ్, ఏంటి కళావతి గారు, ఇప్పుడు ఈ సూట్ ని నేనేం చేయాలి, నాకిచ్చారేంటి అని అంటాడు. అప్పుడు కావ్య, ఆ సూట్ ని మీరు వేసుకొని రావాలి అని అంటుంది. అప్పుడు రాజ్, అదేంటి కళావతి గారు, ఈ సూట్ ఇప్పుడెందుకు వేసుకోవడం అని అంటాడు. అప్పుడు కావ్య, మీరు ఆ సూట్ వేసుకొని మీరు ఆఫీస్లో ఎలా నడవాలో, ఎలా ఎండీగా ఉండాలో నేర్పిస్తానండి, ముందు ఆ సూట్ ని వేసుకొని రండి అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగే కళావతి గారు అని ఆ సూట్ ని వేసుకొని వచ్చి, కళావతి గారు వెనక్కి తిరిగి చూడండి అని అంటాడు. అప్పుడు కావ్య రాజుని చూసి అచ్చం మునుపటి రాజులానే ఉన్నాడు అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ మీకు గతం గుర్తుకు వచ్చేసి అంతకు ముందు రాజులానే మారిపోయారు అని అనిపిస్తుందండి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు ఏమీ మాట్లాడడం లేదు అని అంటాడు. అప్పుడు కావ్య, మీరు ఈ సూట్లో చాలా బాగున్నారండి అని అంటుంది. అప్పుడు రాజ్, కదండి, నాకు కూడా ఈ డ్రెస్లో నాకు చాలా బాగా నచ్చాను అని అంటాడు. అప్పుడు కావ్య, సరే అండి, ఇప్పుడు మీరు ఆఫీస్లో ఎండీగా ఎలా నడుస్తారో నడిచి చూయించండి అని అంటుంది. అప్పుడు రాజ్ హీరోలాగా నార్మల్ గా నడుస్తూ చూపిస్తాడు. అప్పుడు కావ్య, అలా కాదండి, మీరు ఎండీ అంటే బాస్ లాగా, అంటే ఇలా నడవాలి, దర్జాగా నడవాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి అని కావ్య నడిచి చూయిస్తుంది. అప్పుడు రాజ్ అది చూసి క్లాప్స్ కొట్టి, వావ్ కళావతి గారు, మీరు చాలా బాగా నడిచి చూయించారు అని అంటాడు. అప్పుడు కావ్య, సరే సరే అండి, ముందు మీరు ఇలా నడవడం నేర్చుకోండి అని అంటుంది. అప్పుడు రాజ్ సేమ్ కావ్య నడిచినట్టే నడుస్తాడు. అప్పుడు కావ్య, అచ్చం ఆయన అంతకు ముందు నడిచినలాగే నడుస్తున్నారండి అని అనుకొని తనలో తాను సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ తరువాత రాజ్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చి ఎలా తినాలో నేర్పిస్తూ ఉంటుంది. అది చూసి రుద్రాని వెంటనే యామినికి కాల్ చేసి చెప్తుంది. ఏంటి యామిని, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ కావ్య రామ్కి రాజ్ లాగా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తుంది, ఎండీగా ట్రైనింగ్ ఇచ్చి ఆఫీస్ కి తీసుకువెళ్లాలని చూస్తుంది అని అంటుంది. అప్పుడు యామిని, మీరేమీ కంగారు పడకండి, ఆ కావ్య తీసిన గోతులో తానే పడేలాగా నేను చేస్తాను కదా అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.